కొన్నాళ్లుగా మానవాళిని విపరీతంగా వేధిస్తున్న భయంకరమైన వ్యాధి ఎయిడ్స్. ఇది హెచ్ఐవి వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. ఇది ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ వ్యాధి గురించి ప్రజల్లో ఇప్పటికే ఎన్నో అపోహలున్నాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని హుబ్లీ జిల్లాలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మోరాబ్ అనే గ్రామం వెలుపల తాగునీటి కోసం ఓ చెరువుంది. అందులో నీటిని ఫిల్టర్ పాయింట్ ద్వారా శుభ్రపరిచి గ్రామంలో కుళాయిల ద్వారా సరఫరా చేస్తారు. అయితే నవంబర్ 29న ఆ చెరువులో ఒక మహిళ మృతదేహం కనిపించింది. చేపలు సగం కొరుక్కుని తిన్న స్థితిలో ఉన్న మృతదేహాన్ని తమ గ్రామానికి చెందిన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలుగా గుర్తించారు. ఆమెకు హెచ్ఐవి సోకిందని తెలియగానే గ్రామస్తులు భయంతో హడలిపోయారు. ఆ నీటిని తాగితే తమకు కూడా ఎయిడ్స్ వస్తుందేమోనని తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఎంత భరోసా ఇచ్చినా వారిలో భయం మాత్రం పోలేదు. హెచ్ఐవి వైరస్ నీటిలో కొన్ని గంటలు మాత్రమే జీవించగలదని, అది బయట వాతావరణంలో జీవించలేదని చెప్పినా వారి సందేహాలు తీరలేదు. దాంతో చేసేదేం లేక 36 ఎకరాల్లో విస్తరించున్న ఆ చెరువుని పెద్ద పెద్ద ఇంజన్ల సాయంతో ఖాళీ చేశారు. మొత్తం నీటినంతా పంపుల సాయంతో బయటకు కొట్టేశారు. అంత పెద్ద చెరువుని పూర్తిగా ఖాళీ చేసి బాగా ఆరపెడతారట. అనంతరం మలప్రభ కాలువ నీటితో తిరిగి చెరువు నింపి అప్పుడు తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనిపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి వైరస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతకు మించిన వాతావరణంలో 8 గంటలకు మించి బతకలేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ మృతదేహం 6 రోజులకు పైగా చెరువులోనే పడుందన్న విషయం తెలిసి గ్రామస్తులు ఇప్పటికే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దాంతో ఆ గ్రామంలో చాలా మంది ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవడానికి రహస్యంగా పట్టణాలకు వెళ్ళొస్తున్నారట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.